నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం ట్యాంక్ బండ్కి వచ్చినాం. తిరంగ యాత్ర అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా వినబడుతున్న పదము. మీరు చూడొచ్చు ట్యాంక్ బండ్ అదంతా కూడా 3 రంగుల జెండాతోని త్రివర్ణ పథకంతో మొత్తం కొన్ని వేలాది మంది ట్యాంక్ బండ్ను మరి అలా జై భారత్ అనుకుంటా 3 రంగుల జెండాను పట్టుకొని తిరంగ యాత్ర చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది ఉన్నారు. అడ్వకేట్ ప్రసన్న గారు కూడా ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది ముస్లిం సోదరుమణులు కూడా ఉన్నారు. అడుగుదాం. మేడం చెప్పండి, మీరు అంటే ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే తిరంగ యాత్ర? తెలుగు ఆత చెప్పండి, తిరంగ యాత్రను ఏమని ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చేస్తుంటే? మీరు చెప్పండి మేడం. ప్రసన్న మేడం. రియల్ గా ఇదే మనకి కనిపిస్తున్నది ఏంటంటే ఎంత ఐక్యమత్యంగా మేము అందరం దీంట్లో ఉన్నాము అనే దానికి చిహ్నం. దిస్ ఈస్ ద చిహ్నం అనేది గుర్తుపెట్టుకోండి అందరు కూడా. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ పొలిటికల్ పార్టీ ర్యాలీ. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రమ్ ద హోల్ హార్టెడ్ సిటిజన్స్ అందరు బయటకు వచ్చి బయటకు అంటే లైక్ ఆర్మీ వాళ్ళే కానివ్వండి, కంప్లీట్ సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, సీ ద రిలీజన్ అక్క వాళ్ళు ఎట్లా వచ్చిండ్రు అనేది చూడండి. అంటే ఇక్కడ మేము ఎంత ప్రేమిస్తున్నాము, ఈ ఆపరేషన్ సింధూర్ దాని మీద ఎంత మనకి పాజిటివిటీ వచ్చింది అనేది చూడండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ వార్. అందరు ఏంటంటే ఇది వార్ అనుకుంటారు, ఇది వార్ కాదు. వాట్ వీఆర్ అనేది మనం చూపించినాం. వార్ అనేది చూపిస్తే బతికి కూడా ఉండరు. మనం వార్ ఇంకా చూపించలే. అందరు ఏమనుకుంటున్నారు, సీజ్ ఫైర్ ఎందుకు చేశారనుకుంటున్నారు. మనం ఏమంటున్నాం అంటే వీఆర్ హ్యావింగ్ ద వెపన్స్ టు ఫైట్ విత్ ద పాకిస్తాన్. మనం ఏ స్టేజ్లో ఉన్నాము అనేది ఏంటంటే విత్ ఇన్ 3 days లోపల వాట్ వీఆర్ అనేది మనం చూపించాం. ఇక్కడ ఎవ్వరికి కూడా వీఆర్ ఇండియన్స్ అంటున్నాం కానీ ఇక్కడ రిలీజియన్గా అసలు సబ్జెక్టే లేదు. కానీ మన దగ్గర ప్రతి ఒక్కరం కూడా సిటిజన్స్ ఒక ఆర్మీ వ్యవస్థను సపరేట్గా పెట్టినాం. కానీ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం పాకిస్తాన్ని మొత్తం టెర్రరిస్టుల లాగా చేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము సిటిజన్స్ ఇవాళ ఓపెన్గా వచ్చేసి వీఆర్ రెడీ ఫర్ ద వార్ అంటున్నాం. ఈ రోజు వరకు ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఎవరు కూడా పట్టించుకో మనము వార్కి సంబంధించి మాట్లాడారు. కానీ ఇప్పుడు సిటిజన్స్ నుంచి వీఆర్ దేర్ ఫర్ ఇండియా. ప్రతి ఒక్కరు వార్కి రెడీ అయిపోయారు. ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా పోవడానికి రెడీ అయ్యారు. ఇవాళ పార్టీ నుంచి కిషన్ రెడ్డి గారు ఇవాళ మా అందరికి పిలుపునియడం అనేది మాకు అందరు చాలా సంతోషంగా ఉంది. మేము సో మచ్ మేడం. మీరేమైనా మాట్లాడతారా పాప? సోల్జర్ డ్రెస్ వేసుకున్నారు, ఏదైనా ఒకటి ఏమైనా ఒక జై హింద్. మోడీ గారికి ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ మోడీ గారు. చిన్న పెద్ద ముస్లిం, హిందూ, అన్ని క్రిస్టియన్ అందరు వచ్చారు. అన్న మీరు కూడా ఉన్నారు. ఇది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇచ్చిన పిలుపా దేశం మొత్తానికి ఎట్లా? ఇది యాక్చువల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీరు చూస్తే హ్యూజ్ సక్సెస్. మేము కాల్ ఆఫ్ ఇచ్చింది మొత్తం ఇండియాకి. బీజేపీ కాదంటారు. ఒక్క బీజేపీయే కాదండి, చూడండి హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఐటీ పీపుల్ ని చూడరు. ఐటీ పీపుల్ లో మీరు 100 people లో తీసుకుంటే మినిమం 30 people ఉంటారు. ఐటీ వాళ్ళు అయితే జనరల్ గా బయటకు వెళ్ళరు కదా, అంటే సాటర్డే సండే బయటికి రారంటారు. మీరు చూడొచ్చు అన్ని న్యూట్రల్ ఫేసెస్ ఉంటాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ సెల్యూట్ టు ద నేషన్ అని చెప్పి వచ్చారు చాలా మంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్. ఎందుకంటే మనం ఇంత అద్భుతమైన ఆవిష్కరణ ఈవెన్ ఆగస్ట్ 15 కూడా ఇంత పెద్దగా ఎప్పుడు చూడలేదు మనం. ఎగ్జాక్ట్లీ ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కూడా ఇట్లాంటి ఆవిష్కరణ అయితే మేము కాల్ ఆఫ్ ఇచ్చింది కూడా జస్ట్ 2 days బిఫోర్ ప్లాన్ చేసినప్పుడు మేము అనుకున్న ఇంతమంది హ్యూజ్ సక్సెస్ అవుతుందా లేదా అని అనుకున్నాము. అండ్ ఆర్గనైజింగ్ కమిటీ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ చేశారు. అట్ ద సేమ్ టైం చూడండి వెల్ డిసిప్లైన్డ్గా. దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ డిసిప్లైన్ అండ్ వీ హ్యావ్ ద పేషెన్స్ టు టాలరేట్ ఎనీ వన్. సో అందుకే ఎందుకు ఆపారు యుద్ధం అంటున్నారు. ఎందుకంటే యుద్ధం అంటే యుద్ధం చేయడమే కాదు, జస్ట్ గెలవడం. ఆల్రెడీ మనం గెలిచేసాం. సో వాళ్ళని డెస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ డెస్ట్రాయ్ అయిపోయారు. రైట్, థ్యాంక్ యూ. మీరేమన్నా లాస్ట్కి ఏమైనా ఒక మాట చెప్తారా? సంతోషం అండి. 2 మహిళలు మాత్రమే ఈరోజు మన దేశాన్ని రక్షించారు. వాళ్ళలో సైనికుల్లో ఇంత గొప్ప తనం ఉందని మోదీజీ గారు అట్లా వాళ్ళిద్దరు కూడా మరి మైనారిటీ ఉన్నారు. మహిళలే అంత అద్భుతంగా 100 మంది టెర్రరిస్టులను చంపారు. యువత అమ్మాయిలు కూడా బయటకి ఇంకా వస్తారు. ఆమె అన్నది నేను ముస్లిం కానీ పాకిస్తాన్ కాదు, అంతే భారతీయురాలు. వాళ్ళ వంశపారంగా తన సైనికుల్లో ఉన్నారు కాబట్టి ఆ స్ఫూర్తితో మన దేశం కొరకు పాటుపడతానని చెప్పారు. చాలా సంతోషం, ఆనందం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేమైనా మీరు చెప్తారా అన్న? చెప్పాలనుకుంటున్నా ముందుగా మన భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అన్నది ఒకసారి చూపించి అంతా అసలు
రంగుల పండగ, 3 రంగుల పండగ, త్రివర్ణ పండగ, అసలు చెప్పండి అన్న. మన ముందుగా చూసుకుంటే మనము చాలా గర్వంగా చూడాల్సిన విషయం ఇది. ఒక మోదీ గారు మన దేశం గురించి చాలా చాలా మన దేశవ్యాప్తంగా చాలా ముందు తీసుకోబోతుండు. ఇది ఏ ప్రభుత్వంలో కాలేదు ఇది ఇంత ముందు. బీజేపీ వాళ్ళే ఫాలో అవుతారు అంటే అందరూ యాత్రలోకి వచ్చారు, అందరూ వచ్చారు. ఇది బీజేపీకి సంబంధించింది కాదన్న. ఇది ప్రతి ఒక్కరు దేశం గురించి ముందొచ్చి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఇది మన జవాన్ల గురించి. కాబట్టి మనం ఎప్పటికీ ఇట్లా ఐకమత్యం ఉండి దేశం ఇంకా ఇంకే ఇబ్బందులు ఉన్నా మనం ఒక్కటై కొట్లాడాలి. మన మోదీ గారు కూడా చాలా దేశం గురించి చాలా నిద్ర లేకుండా చాలా కొట్లాడుతుండు. ఇంకా మనము ఇట్లా యువకులు కూడా ఇంకా అందరు కలిసి చాలా ఇంకా దేశం గురించి ఇంకా చాలా చేయాలి. జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై. చెప్తారా మీరు? ఏమనిపిస్తుంది ఇదంతా యాత్ర చూస్తే? నాకు బాగా అనిపిస్తుంది అన్న. మన ఇండియన్ ఫ్లాగ్ నుంచి తీసుకొని తిరుగుతున్నాము. ఇంకోటి మన డైమండ్ రోడ్ పైన మనం తిరుగుతున్నాం అందరం, అదే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకోటి మనం అందరూ ఒకటి జూడ్ అయ్యి మనం ఈ ర్యాలీలో అందరు వచ్చినారని ధన్యవాదం అందరికి. థ్యాంక్ యూ. అందరికి ఈ ధన్యవాదం. ఈ కార్యక్రమంకి వచ్చే వాళ్ళకి ఏంటంటే మన ఎక్తా ఏందో ఇప్పుడు చూపెడుతున్నాం. పాకిస్తాన్ వాళ్ళ కింద వేసి కొట్టడం మన లక్ష్యం. అది మా భారతదేశంకి ఏం చేసినారో అదే మేము చేయాలి. అందరికి ఇదే చూపించాలి, ఇదే యూనిటీ. ఒక్కొక్కరు కలిసి హిందూని పాకిస్తాన్ని ఓడిగొట్టాలి. పాకిస్తాన్ వాళ్ళు కూడా మేమే గెలిచినామని చెప్పుకుంటారు కదా. పాకిస్తాన్ మా కాల్ కింద ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళు ఆలోచిస్తలే, ఒక్కోసారి టీవీని చూడమని అంటే అప్పుడు తెలిసిపోతుంది వాళ్ళకి. पाकिस्तान वालों को तो आप क्या बोलेंगे, जूते के नीचे उन लगा पूरी मर गए उन लगा। और जिंदाबाद बोले तो क्या बोलेंगे बोलो। हाँ, अभी भी हिंदुस्तानी जिंदा है, मोदी जी है जब तक कौन कुछ बिगाड़ नहीं सकता हिंदुस्तान। ఫైనల్ ఏం చెప్తారు చెప్పండి, మాట్లాడతారా? భారత్ మాతా కీ ఏం చెప్తారన్నా? ఇప్పుడు ట్యాంక్ బండ్ అంతా తిరంగ యాత్రతోని కొన్ని వేల మంది వచ్చారు, ఏమనిపిస్తుంది అంత? హిందువుల భారతదేశం భారతీయుల ఐక్యత చూపిస్తున్నాము. ఈ రోజైతే పాకిస్తాన్ ఏదైతే మనకు ఏమంటారు దాన్ని మన దేశం పైన అటాక్ చేస్తే ప్రపంచ దేశాలు నివ్వెరవే విధంగా భారతదేశం అంటే ఏం చేయలేదు, పాత ముందు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచినంత వరకు ఏ విధంగా ఉందో ఆ విధంగా అనుకొని పాకిస్తాన్ చైనా అండా చూసుకొని చాలా చేసింది. కానీ వాళ్ళు రాత్రి నిద్రపోయి తెల్లారి చూసేసరికి ఏమన్నది వాళ్ళకు అర్థమైపోయింది. తెల్లారి లేస్తే అర్థమైపోయింది. టెర్రరిస్టులు 100 మంది ఫట్. అక్కడే కాదు, ఇక్కడున్న టెర్రరిస్టులను ముందు లేపాలా. ఇక్కడ కూడా చాలా మంది స్లీపర్ కోచ్లు ఉన్నారు చాలా మంది. దాని వల్లనే ఈ విధంగా మనకు జరుగుతుంది. ఈ రోజు పుల్వామాలో జరిగిన అటాక్ అంటే కారణం ఇక్కడ ఉన్న స్లీపర్ కోచ్ కూడా వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఉంటేనే కదా వాడికి. లేకుంటే వాడికి ఏం తెలుసు ఇక్కడ ఉన్న. కాబట్టి ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే స్లీపర్స్ ఉన్న వాళ్ళని కూడా ఈ విధంగానే చేయాలని నా అభిప్రాయం. తిరంగ యాత్ర చేస్తారు తప్పకుండా. ఇప్పుడు ఇంత జరిగినా ఇప్పుడు కూడా అక్కడక్కడ మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం. జై పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు. మరి వాళ్ళు అంత ధైర్యంగా అంటున్నారు అంటే దానికి వెనక ఎవరైనా ఉంటేనే అంటారు కదా. మరి అట్లాంటి వాళ్ళని ముందు మనం ఎన్కౌంటర్ చేసి పడేసేయాలి. దేశం గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి హక్కు ఉంటుంది. వేరే దేశం జిందాబాద్ అంటే ఆ దేశానికి తరిమేయాలని నా అభిప్రాయం. భారత్ మాతా కీ జై. ఈ భారతదేశం పుణ్య ప్రజలకు పుట్టిన చోటు, తపోధరులకు తల్లిసీమ, పౌరుషవంతులకు పాఠశాల, వేదం పూజించిన దేశం, ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన దేశం, సకల చరాచర సృష్టికి గమ్యం చూపిన దేశం, పరమార్థానికి అభిముఖంగా జీవయాత్ర జరిపే ప్రతి జీవి చిట్టచిరి మజిలీగా చేరుకోవాల్సిన దేశం ఏదైనా ఉందంటే అదే భారతదేశం. అలాంటి భారతదేశానికి తలమానికంగా ఉన్నటువంటి యావత్ ప్రపంచంలోనే ఒక భూతల స్వర్గంగా పేరుగాంచినటువంటి ఒక కాశ్మీర్లో ఇవాళ పౌరుల మీద ఎవరైతే ఆ ప్రదేశాన్ని చూద్దామని ఆ అందాలను ఆస్వాదిద్దామని వెళ్ళినటువంటి ఒక పౌరుల మీద ఒక టెర్రరిస్టు, ఆ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ఒక టిఆర్ఎఫ్ అనే ఒక సంస్థకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు వచ్చి విచక్షణ రహితంగా ఇవాళ వాళ్ళ యొక్క మతాన్ని అడిగి కేవలం పురుషులను ఇలా చాలా దారుణంగా ఈరోజు వారు చంపడం జరిగింది. నిజంగా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు నివ్వెరపోయేటువంటి ఒక అంశం. నిజంగా అక్కడ ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఇవాళ కాశ్మీర్ను భారతదేశం నుంచి విముక్తి చేస్తామని ఏదైతే స్టేట్మెంట్ వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే దాడి జరగడం చూస్తుంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ పాకిస్తాన్ దోషిగా ఈరోజు మనం నిలబెట్టగలిగినాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా
ఇవాళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఈ దేశం యొక్క, ఈ దేశ భద్రత యొక్క, ఈ దేశ సమగ్రత యొక్క, ఈ దేశం యొక్క సార్వభౌమాధికారం మీద ఇలా దాడి జరిగినప్పుడు మేమంతరం కూడా మేము భారతీయతను ప్రదర్శించాల్సిన ఒక సమయం ఆసనమైంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఈరోజు యావత్ ఈ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయి. నిజంగా మన యొక్క భారతీయత అంటే ఏందో ఇలా ప్రపంచానికి ఇలా చాటి చెప్పినాం. నిజంగా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం, ఈరోజు మన యొక్క త్రివిధ దళాల యొక్క పరాక్రమం వెరసి ఈరోజు ఈ ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ఈరోజు మనం విజయవంతంగా మనం కైవసం చేసుకోగలిగినాం. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరలోనే కైవసం చేసుకోబోతున్నాం. ఖచ్చితంగా మనం అఖండ భారత్ దిశగా ఈరోజు భారతదేశం అనేది అఖండ భారత్ దిశగా ఈరోజు ముందుకు పోతుంది ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అని చెప్పేసి అలా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇదండి చూడొచ్చు మీరు, ఎంత కొన్ని వేలాది మంది మరి దేశభక్తులందరూ కూడా స్వతంత్రంగా మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. మొత్తం కూడా ఇక్కడి నుంచి పడితే అక్కడ వరకు మరి మొత్తం కూడా ఇలా భారత్ మాతాకి జై అని, జై భారత్ అని చెప్పేసి ఎక్కడికక్కడ మరి రావడం జరిగింది ట్యాంక్ బండ్. ఇదండి మనం ఇంకా కూడా కవర్ చేద్దాం, వాయిస్ తీసుకుందాం. మేడం గారు ఉన్నారు ఇక్కడ, చెప్పండి మేడం. ట్యాంక్ బండ్ మీద ఇక్కడ వేలాది మంది భారతీయులు వచ్చి మరి భారత్ మాతాకి జై అంటున్నారు, సైనికులకు కూడా జోహార్లు అర్పిస్తున్నారు. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఇది మన నేషనల్ ఇంటిగ్రేషన్ ఒక పెద్ద అది కనబడుతుంది. అందరు ఒకతో వచ్చేసి మనమంతా శ్రమగా అంత పైన అక్కడ हिंदी में बोल सकते हैं? हाँ बोल। हाँ हिंदी में बोल सकते हैं ना? सॉरी आई बोल थोड़ा तेलुगु, थोड़ा हिंदी। ओके अगेन यू हैव टू रिकॉर्ड प्लीज। तो ये हमारी एकता का दर्शाता है कि हम किस प्रकार से सब एकजुट होकर आज हमारी मातृभूमि के लिए डिस्पाइट ऑफ एनी रिलीजन ఏ రిలీజన్ చూసుకోకుండా మనం अगर सरहद में पर हमारे जो सैनिकों ने जो हमारी रक्षा की, जो हमारे लिए अपनी जानों की बलिदान दिया है, उसके लिए हम आज एकजुट होकर ऑपरेशन सिंदूर के लिए यहाँ रैली कर रहे हैं। एक बहुत अच्छा दृश्य है जहाँ देखो हमारा तिरंगा लहरा रहा है, एक अलग ही मातृत्व की भावना हमारे अंदर दर्शा रही है। థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇదండి ఇక్కడ బాగా రాసిరండి, సైనికుల శౌర్య పరాక్రమాలకు జోహార్లు. అంటే సైనికులు త్రివిధ దళాలు కావచ్చు, నావీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, 3 దళాలకు సంబంధించిన సైనికులు వందల మంది టెర్రరిస్టులను చంపినందుకు వాళ్ళ వీరత్వానికి మద్దతుగా, వాళ్ళ వీరత్వానికి జోహార్లు చెప్పడానికి ఇంతమంది వేల మంది రావడం చాలా ఆనందం మనకు. ఇంకా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జీవన్ చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? ఇప్పుడు మన సైనికుల పరాక్రమానికి అని అంటున్నారు, మరి అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ వచ్చిర్రా? ఎట్లా, ఎవరెవరు వచ్చిర్రు, ఎట్లుంది? భారతదేశాన్ని, భారతీయ సైనికుల్ని ప్రేమించిన వాళ్ళు భారతదేశంలో ఉన్నా లేకున్నా ఒకటే వన్ వర్ లేపాలంటే పార్టీలకు అతీతంగా చేయాల్సిన పని ఇది. సో ఇది యుద్ధం జరిగింది కేవలం రాజకీయంతో సంబంధం లేదు, అక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి మరి చేసినారు కాబట్టి ప్రతి హిందూ అనే వ్యక్తి కంపల్సరీ, ముస్లిం లేడీస్ కూడా వచ్చిర్రు. అంటే వాళ్ళు బేసికల్లీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ టోటల్ రిలేటెడ్ హిందూ ముస్లిం మధ్య జరిగినట్టుంది. అంటే వాళ్ళ దీన్ని కంపల్సరీ, సో కేవలం ఇది రాజకీయంతో కాకుండా మతపరంగా కూడా జరిగింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా అందరూ కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ప్రతి హిందూ మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మీ పేరేం పేరు? మాది వనపర్తి డిస్ట్రిక్ట్ సార్. మాది ఇక్కడ మేము ఆర్ట్స్లో గ్రూప్ 2 కోచింగ్ అయిపోయింది, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాం మేము. ఈరోజు భారతదేశ ప్రజలు ఇంత సుభిక్షంగా, ఇంత మంచిగా ఉండడం దానికి ప్రధాన కారణం భారత జవాన్లు, సైనికులు లేకపోతే ఈరోజు మనకు ఏం జరిగేదో కళ్ళకు కనిపిస్తుండే. ఈరోజు మోడీ గారు ఉండడం వల్ల దేశం సుభిక్షంగా ఉంది. ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా దేశం ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే పాకిస్తాన్ దాడి చేసినప్పుడు మన సైనికులు ధీటుగా సమాధానం ఇచ్చిర్రు, చాలా బలమైన సమాధానం ఇచ్చిర్రు. ఇప్పుడు పార్టీలు కాదు, దేశం ఐకమత్యంగా ఉండాలి, దేశం ముందు పార్టీల తర్వాత. అందుకు ఈ ర్యాలీ అందరం ఐకమత్యమే మహాబలం అన్నట్టు అందులో భాగంగా తిరంగ ర్యాలీ. చూడొచ్చండి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? వనపర్తి నుంచి కదా మీరు? మీరు ఎక్కడ నుంచి? सिकंदराबाद महाकाली जिला। చెప్పండి, ఏం చెప్తారు? ఒక్క మాటలో ఏం చెప్తారు? ये हमारे देश के लिए, आर्मी को रिप्रेजेंट करने के लिए
ये भारतीय जनता पार्टी के कार्यकर्ता ने बहुत बेहतरीन रैली निकाली, उनको मनोबल के लिए हर चीज के लिए कर रहे। థ్యాంక్ యూ అండి. ఇంకా చాలా మంది కూడా ఎక్కడికెక్కడికెళ్ళి 3 రంగుల జెండా పట్టుకొని త్రివర్ణ పథకం పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అన్న మాట్లాడతారా ఒక్కొక్క నిమిషం? బోడుప్పల్కి వెళ్ళి 13వ డివిజన్కి వెళ్ళి వచ్చామండి. మేము ఈ యాత్రలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత గవర్నమెంట్, మన మోడీ గారు పాకిస్తాన్ మిసైల్ని వాటిని ఎదుర్కొని మన భారత్ పౌరుషాన్ని, మా గౌరవాన్ని కాపాడినందుకు మాకు చాలా సంతోషంగా. మీరేం చెప్తారు? ఇంకోటండి, యాక్చువల్లీ మనము ప్రస్తుతం యుద్ధంలోకి ఇంకా వెళ్ళలేదు. మన మోడీ గారు జస్ట్ ఏంటంటే మన పాకిస్తాన్కి మన పైన ఎవరినైతే 26 మందిని మనం చంపారో వారి పైన ప్రతిచర్య తీసుకోవడానికి పాకిస్తాన్ మీద అటాక్ చేయడం జరిగింది. జస్ట్ ఇది ఏంటి అంటే వాళ్ళ సామాన్య పౌరుల మీద కాకుండా ఎవరైతే వాళ్ళ ఉగ్రదాడులు వెపన్స్ దాపెట్టారో వాటిపైనే ఓన్లీ అటాక్ చేయడం జరిగింది. ఇది యుద్ధం కాదు, యుద్ధం ఇంకా స్టార్ట్ కాలేదు, ఓన్లీ శాంపులే చూపించడం జరిగింది. ఇది ఒకటి మొత్తం పాకిస్తానీలకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియాలి. ఎందుకంటే అందరు ఏమైందంటే యుద్ధం నుంచి ఎందుకు బ్యాక్ వెళ్ళిపోయారు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఇక్కడ లోకల్ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒకసారి మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దాన్ని ఎందుకు అసలు బ్యాక్ వెళ్ళడం జరిగిందో కూడా వివరిస్తే బాగుంటుంది సామాన్య ప్రజలకు. జై భారత్. చెప్తారు, ఏం చెప్తారు? జెండా పట్టుకొని వచ్చే దేనికోసం వచ్చారు, మీకు ఐడియా ఉందా? ఆపరేషన్ సింధూర్ సూపర్ గెలిచినందుకు. సూపర్ సూపర్. ఏం పేరు నీ పేరు? సహస్రద్. ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు? 7th క్లాస్. రైట్ రైట్. మీ పేరు ఏం చెప్తారు? మీరమ్మ ఎందుకు వచ్చారు? ఏం పేరు నీ పేరు? ఆయుశ్రీ. ఏం చెప్తావు? జై జవాన్. జై జవాన్. జై జవాన్. జై జవాన్. జై హింద్. జై హింద్. భారత్ మాతా కి. భారత్ మాతా కి జై. రైట్. మీరేం చెప్తారా? పహల్గామ్ ఉగ్రదాడులకు నిరసనగా అక్కడ అమాయకులైన 26 మంది హిందువులను ఉచకోత కోసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిర్ణయం చేసిందే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్లో 25 నిమిషాలలో 9 స్థావరాలను, ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టి మన భారతీయ జవాన్లు వీరశౌర్యంతో ఉగ్రవాదముని కూకుటి వేళ్లతోటి తీసే ప్రయత్నం దిశగా వాళ్ళు విజయవంతం చేసినందుకు మనము ఈ తిరంగా యాత్రను ఏర్పాటు చేసినాము. ఇది పాకిస్తాన్ తోటి యుద్ధం కాదు, మనకు కేవలం సింధు నది జలాలను ఆపినందుకే వాళ్ళు చెమటలు పట్టిన పరిస్థితి వచ్చిన పరిస్థితిలో యుద్ధం చేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో కూడా మనకు కనిపించదు అనేది మీకు తెలియజేస్తున్నాను నేను. ఒకవేళ యుద్ధమే వస్తే ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనేది ఉండనే ఉండదు. ఈ దిశగా మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రయాణం చేస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రిగా, అజిత్ దోవల్ గారు అతిరథ మహారథులు భారతదేశాన్ని సారథ్యం వహించి ముంగడికి తీసుకుపోతున్న తరుణంలో ఈరోజు ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న భారతదేశము రేపు మొదటి స్థానానికి రావడానికి చాలా ఎక్కువ సమయం లేదు. కాబట్టి ఈ తిరంగా యాత్రలో ప్రజల ఊపును చూసి మన సైనికులకు మనము కృతజ్ఞతాభివందనంగా మనం తెలియజేయడానికి ఒక సూచికగానే తప్ప రేపు యుద్ధం వచ్చిన రోజున ప్రతి ఇంటి నుంచి ఒక సైనికుడు బయలుదేరడానికి సిద్ధమవ్వాలని, నా ఇంటి నుంచి నేను కూడా భారత సైన్యంలో నేను పిలిపిస్తే పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ప్రతి ఒక్కరు మనము ఇజ్రాయిల్ లాగా తయారయ్యి మనము అతి శక్తివంతమైన భారతదేశ పౌరులుగా మనం పేరు తెచ్చుకోవాలని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి, ఇజ్రాయిల్లో ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడు, అట్లనే భారతదేశంలో కూడా ప్రతి ఒక్కడు ఒక సైనికుడు లాగా కదలాలని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే త్రివిధ దళాల సైనికులు ఉన్నారో వాళ్లకు వాళ్ళ వీరత్వాన్ని కొలుచుకోవడం కోసం, గుర్తు చేసుకోవడం కోసం ఇవాళ మరి ట్యాంక్ బండ్ దగ్గర కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది పెద్ద మొత్తంలో ర్యాలీ, తిరంగ యాత్ర చేయడం జరిగింది. ఇంకా మరింత న్యూస్ కూడా కవర్ చేద్దాం. మాట్లాడు, మీరు జవాన్లకు వెళ్ళాలనుకుంటారా ఏంది అసలు? సో we are not jawan, we are from Begumpet. We have came here from to motivate the others against the soldiers. Thank you. ఎందుకు వచ్చారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు తిరంగ యాత్ర మేము సోల్జర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం. మన దేశం కోసం ఇదైపోయిన సోల్జర్స్ కోసం మేము రెస్పెక్ట్ గా మేము వాళ్ళ కోసం స్కూల్ మీద సెయింట్ జాన్స్ హై స్కూల్ బేగంపేట్.
సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి కొద్దిమంది స్టూడెంట్స్ జవాన్ల డ్రెస్సులు వేసుకొని మాట్లాడతారు. ఎవరన్నా జోహార్ మా జవాను మురళి నాయక జోహార్ జోహార్ ఓ అమరుడ మురళి నాయక జోహార్ జోహార్ ఏ భీయా మురళి నాయక జోహార్ జోహార్ తోన భులాని మురళి నాయక జోహార్ మురళి నాయక్ జోహార్ జోహార్. ఆపరేషన్ సింధులో భాగంగా కిషన్ అన్న ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ మన కోసం బార్డర్ లో సైనికులు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళందరూ ఆదేశుకొని సో మనం ఈ మాత్రం ఐక్యంగా ఉండి వాళ్ళకు ధైర్యాన్ని అందించాలని అనుకుంటూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది. మీ అందరికీ ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. भारत माता की जय, भारत माता की जय. महबूब नगर पार्लियामेंट सभ्युలను जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता, वंदे 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 मातरम, वंदे 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 मातरम, वंदे 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 मातरम, वंदे वंदे वंदे. మన పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి దేశభక్తులందరికీ, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు, వేదమైనటువంటి మా తోటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, జిల్లా అధ్యక్షులు, అన్ని మోర్చాల అధ్యక్షులు, వేదికల పెద్దలందరికీ, అదేవిధంగా జయప్రద గారికి, మంత్రి లక్ష్మి గారికి, మదకృష్ణ మాదిగ గారికి, అందరికి పేరు పేరున, మంత్రి గారికి, మీడియా మిత్రులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు భారతదేశం మీద బిడ్డలు కన్నెత్తి చూస్తే మీ దేశం నీడదోని సంకేతాలు ఇచ్చినటువంటి మన దేశ సైనికులు, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, వారికి అందరికీ కూడా ఈ రోజు అభినందనలు జరపడానికి ఈ యొక్క పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ తిరంగా యాత్రకు, ఈ తిరంగా యాత్ర ద్వారా ప్రతి ఒక్కరు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యతతోన ఇటువంటి దుర్మార్గులను, దుండగులను, ఉగ్రవాదులను మా దేశం మీద కన్నెత్తి చూస్తే మేము వదలని బిడ్డ, మీరు మిమ్మల్ని ఈ మిల్లనిచ్చే ప్రశ్నలని జాగ్రత్త అనేటటువంటి సంకేతాన్ని మనకి ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలియజేస్తా అన్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన సైనికులు. వాళ్ళందరినీ ఈ యొక్క దేశ సమైక్యతలో